హిందూ సంస్కృతి పరిరక్షణకు యువత ముందుకు రావాలి. కడప జిల్లా భారతీయ హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో హిందూ బంధువుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ హిందూ ఐక్య వేదిక వ్యవస్థాపకులు కల్లూరు విజయానందరెడ్డి, పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు పసుపులేటి శివశంకర్, క్యాన్సర్ స్పెషలిస్టు డాక్టర్ ఎంవి శంకర్ రెడ్డి, భువనేశ్వరి మాత దేవాలయ వ్యవస్థాపకులు నాగేంద్ర స్వామి, బీజేపీ మాజీ కడప జిల్లా అధ్యక్షుడు పుప్పాల శ్రీనాథ్ రెడ్డి, గురుకుల విద్యాపీఠ విద్యా సంస్థల నేత వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ పురోహిత రాష్ట్ర కార్యదర్శి వారణాసి శ్రీధర్ శర్మ, బ్రాహ్మణ కార్పొరేషన్ కోశాధికారి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు హిందూ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. సమాజ అభ్యున్నతి, ధార్మిక విలువల పరిరక్షణ, సనాతన ధర్మ ప్రచారం వంటి అంశాలపై తమ విలువైన అభిప్రాయాలను వెల్లడించారు. యువత, యువకులు, ప్రజలు నైతిక విలువలను అలవరుచుకుని సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ హిందూ ఐక్యతను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎందుకంటే కదా ఇక్కడ ప్రతి ఒక్కరు గొప్పోడు, ఇక్కడ పనికిరానటువంటి ఏముండదు. ప్రతి ఒక్కరు గొప్ప వ్యక్తే. కానీ మీరు గుర్తించుకోండి, నేను చేయబోయే పని ఏంటి, నేను చేసే పని ఏంటి. ఇక్కడ మనకు ఎన్నో ఇంకా ఒకటి కూడా ఉంది. మీకు ఇంకా రాబోయే కాలం కూడా భవిష్యత్తు ఇప్పుడు చెప్తున్నా, ఇంకా సమస్యలు పెరుగుతాయి కానీ తగ్గవు. అది మాత్రం గుర్తు పెట్టుకోనండి. ఎన్నో పడతాయి ఉపద్రవాలు, భయపడగాకండి. ఎన్నో సమస్యలు మనకు వస్తాయి అన్ని రకాలుగా. దేనికి వెనుకడు వేయగాకండి. యుద్ధం పుట్టినప్పుడే యుద్ధంతో వచ్చినట్టే భగవంతుడు ఏది కూడా ఊరికి ఇయ్యడు. మనకి నిరంతరము యుద్ధం. నడవమంటారా వద్దంటారా? నడవద్దు అనే వాళ్ళు ఉంటే, ముఖ్యంగా ఇప్పుడు మన సోదరుడు పలుచూరు బ్రదర్ గారు చెప్పినట్టు ఆయన తన ఆవేదనను ఎంతగా చెప్పాడంటే ఆల్మోస్ట్ నేను ఆ పొజిషన్ లో ఉన్నా కూడా అది నేను తీసుకోవాలా. బికాజ్ ఆయన ఆవేదన నా ఆవేదన కానప్పుడు నేను ఆయనకు హిందూ బంధువులు కాకపోను. అర్థమైంది కదా అందరికి. సో ఆయన ఆవేదనలో కూడా ఒక మంచి కారణం ఉంది కాబట్టి దాని గురించి మనలో మనం ఆత్మ పరిశీలన ఎంత చేసుకోవాలంటే, ఏ పనిలో కూడా మనం చేసిన పని తప్ప, రైటా, విజయమా, ఓటమా అనేది పక్కన పెడితే ఓటమి చాలా పాఠాలు నేర్పించాలి మనకి. ఆ ఓటమిలో నుంచి నేర్చుకునే పాఠాలు కొన్నిటిని, దానికి ముఖ్య కారణాలు కూడా మీ ముందే మీరందరికీ తెలిసిన చరిత్రే చెప్తాను. ఆఫ్ఘనిస్తాన్ ముందు మన దేశంలోనే ఆయన స్వామి హిందీలో భారతదేశ చరిత్ర వేదాలు ఉద్భవించిన నేల రామాయణ, భారత, భాగవతాది అద్భుతమైనటువంటి గ్రంథం. ఆ తర్వాత పురాణాలు, ఉపనిషత్తులు అందించినటువంటి శక్తివంతమైనటువంటి నేల. ప్రపంచంలో ఎవరైనా సరే అమెరికా దేశీయుల గురించి ఆలోచించండి, రష్యా దేశీయుల గురించి ఆలోచించండి, చైనా దేశీయుల గురించి మాట్లాడుతున్నారు. కానీ భారతదేశం సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం తప్పించేటువంటి దేశం ఏదైనా ఉందంటే అది ఒక్క భారతదేశం. సర్వే జనా సుఖినో భవంతు దేశం పరంపర ప్రక్రియ అంతా కూడా వేదాలకు అనుకూలంగా ఏ రోజైతే భారతదేశం సురక్షంగా ఉంటుందో, ఏ రోజైతే వేదాలు చక్కగా పరిడవిలుతాయో, ఏ రోజైతే పురాణ ఇతిహాసానికి చక్కగా కాపాడబడతాయో ఆ రోజు ప్రపంచ శాస్త్రంగా చక్కగా ఉంటుంది తీరుతుంది. అటువంటి సనాతన ధర్మానికి వారసులైనటువంటి భారతీయుల అందరం కూడా ఈ ధర్మానికి కంకణబద్ధులై, ఈ ధర్మానికి పరిరక్షణగా, ధర్మానికి సాధకులుగా ప్రతి ఒక్కరూ కాపాడిన రోజు ఖచ్చితంగా ఇది ప్రపంచ శాంతికి బీజాన్ని అందించినటువంటి దేశం భారతదేశం కాబట్టి అందుకు కృషి చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భారతీయుల మీద